సో ఇప్పుడు మనం కొత్త ప్లేలిస్ట్ అయినటువంటి స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్ అనే కోర్సు నేర్చుకుందాం. దీంట్లో భాగంగా రివ్యూ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ అనేది ఫస్ట్ చాప్టర్ అనమాట. ఈ ఫస్ట్ చాప్టర్లో మనకి ఏమొస్తాయంటే రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ ఫర్ డిఫరెంట్ రాడిక్స్. ఆ రాడిక్స్ అంటే హెక్సాడెసిమల్ నెంబర్ అని, డెసిమల్ నెంబర్ అని, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని, ఇలా నెంబర్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఒక నెంబర్ సిస్టమ్స్ నుంచి ఇంకో నెంబర్ సిస్టమ్స్కి ఎట్లా మార్చుకుంటాము, అండ్ ఆర్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, R-1s కాంప్లిమెంట్ అంటే ఏంటి, సైన్ నెంబర్ అండ్ సైన్ నెంబర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాము, అలాగే 4-bit కోడ్స్, BCD కోడ్, XS3 కోడ్, ఆల్ఫా న్యూమరిక్ కోడ్, 9s కాంప్లిమెంట్, ఇలాగా డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ అండ్ కోడ్స్ గురించి పూర్తిగా ఈ ప్లేలిస్ట్లో నేర్చుకుంటాం. సో దాంట్లో భాగంగానే ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో ఇంట్రడక్షన్ టు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనకి ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి అంటే, ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ విచ్ డీల్స్ విత్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. ఎలక్ట్రానిక్స్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి అంటే, దీన్ని బ్రాడ్లీ క్లాసిఫైడ్ యాజ్ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అని అనొచ్చు, అలాగే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని అనొచ్చు. ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అంటే కంటిన్యూస్ ఇన్ నేచర్ అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు టైము మనకి సిగ్నల్ వేరీ అవుతున్నప్పుడు దాన్ని మనం కంటిన్యూస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఎనలాగ్ సిగ్నల్ ఇలాగ. ఈ ఎనలాగ్ సిగ్నల్ని మనం దీన్ని బట్టి డిస్క్రీట్ సిగ్నల్ కింద మార్చుకుంటాం అనమాట. సో ఎనలాగ్ సిగ్నల్ని ఇలాగ ఈ సైన్ వేవ్ని మనం ఈ సైన్ వేవ్ ఏదైతే ఉందో దాన్నే మనం డిస్క్రీట్ సిగ్నల్ అంటే ఇంపల్సెస్ కింద ఇలా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఎనలాగ్ వాల్యూలో ఎనలాగ్ అండ్ డిస్క్రీట్ కలిపి ఉంటాయి అనమాట. ఓకే, ఆ తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వస్తుంది. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఈ డిస్క్రీట్ వాల్యూని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ 1s అండ్ 0s కింద మనం ట్రీట్ చేస్తాం. సో హై వాల్యూ అయితే 1 కింద, లో వాల్యూ అయితే 0 కింద మనం ట్రీట్ చేస్తాం అనమాట. సో ఇలాగ ఒక స్క్వేర్ పల్సన్ 1 అయితే ఇలాగా, 0 అయితే ఇలాగా ట్రీట్ చేస్తాం అనమాట. సో ఈ డిజిటల్ అంతా ఆల్ అబౌట్ బైనరీ అనమాట. బైనరీ అంటే 1s అండ్ 0s గురించే మనం మాట్లాడుకుంటాం. ఓకే, కంప్యూటర్లో వాడేది కూడా మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్సే. క్లాడే షెనాన్ అనే ఆయన ఈ టోటల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి థియరమ్స్ని వాటిలన్నిటిని కూడా ఒక చోటకి తీసుకొచ్చాడు. జార్జ్ బూలే అన్న ఆయన 1938లో ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన టెక్నిక్స్ని, అలాగే దీని యొక్క థియరమ్స్ అన్నిటిని కూడా కనిపెట్టాడు. దాన్ని క్లాడే షెనాన్ అన్న ఆయన సిస్టమైజ్ చేసి ఒక పద్ధతిగా రూపొందించాడు అనమాట. అయితే ఇప్పుడు ప్రజెంటు సెమీకండక్టర్ టెక్నాలజీ ఎంత భూమి అవుతుందో మీకు తెలుసు. ప్రతి వాళ్ళ చేతుల్లోనే సెల్ ఫోన్స్ ఉన్నాయి. అరచేతిలో స్వర్గాన్ని చూడగలిగే అద్భుతమైనటువంటి టెక్నాలజీ మనకి ఇప్పుడు వచ్చింది. దాన్నే మనం డిజిటల్ టెక్నాలజీ అని చెప్తాం. వీఆర్ ఇన్ ద డిజిటల్ ఎరా అనమాట. సో 1971లో ఇంటెల్ కార్పొరేషన్ వాళ్ళు, అమెరికా నుండి అనమాట, ఇంటెల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ డిజిటల్ ఐసీస్ సంబంధించి వాళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. అంతకుముందు వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉండేవి అనమాట, చాలా పెద్దగా ఉండేవి. దాని బదులు ట్రాన్సిస్టర్స్ వచ్చాయి, తర్వాత ఐసీస్ వచ్చాయి, తర్వాత టోటల్గా సిస్టమ్ అంతా కూడా మోర్ ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అన్ని ఒక ఐసీలో పెట్టి తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్ బాగా డెవలప్ అయ్యే విధంగా స్టెప్స్ తీసుకున్నారు. సో ఇది బేసిక్గా ఇంట్రడక్షన్ టు డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఇప్పుడు మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ ఫర్ డిఫరెంట్ రాడిక్ సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాం. మనకి తెలుసు లైఫ్లో నెంబర్స్ అనేవి లేకపోతే మీరు ఎలా ఉంటుందో ఊహించుకోండి. అసలు మనం నెంబర్స్ లేని లైఫ్ని ఊహించుకోలేం కదా. సో మనకి మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ అనమాట, సైన్స్ అనేది కంపల్సరీ అనమాట. ఈ డిజిటల్ సో నెంబర్స్లో మనం నెంబర్స్ అంటే ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్స్ వాడుతున్నాం. డెసిమల్ నెంబర్స్ ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఏం చేస్తాము, ₹1, ₹10, ₹5 ఇవ్వాలంటే మనం దానికి ఒక సిస్టమ్ని ఐడెంటిఫై చేసుకున్నాం. అంటే ప్రతి నెంబర్ సిస్టమ్కి కొన్ని సింబల్స్ ఉంటాయి, ప్రతి నెంబర్స్కి కూడా కొన్ని సింబల్స్ ఉంటాయి అన్నమాట. సింబల్స్ యూజ్డ్ టు కౌంట్ ది డిస్క్రీట్ యూనిట్స్ ఆర్ కాల్డ్ ఏ నెంబర్ సిస్టమ్ అంటే. అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఏవైతే సింబల్స్ యూజ్ చేస్తున్నామో టు కౌంట్ ద సమ్ సార్ట్ ఆఫ్ డిస్క్రీట్ యూనిట్స్ని మనం నెంబర్ సిస్టమ్ అంటారు. అంటే సింపుల్గా మనకి 0 to 10 నెంబర్స్ ఉన్నాయనుకోండి, 0 అనేది ఒక డిస్క్రీట్ యూనిట్ అనేది సింబల్, 1
2 ఇవన్నీ సింబల్స్ యాజ్ వెల్ యాజ్ ద డిస్క్రిట్ యూనిట్స్ అనమాట. మనకి నెంబర్ సిస్టమ్స్లో చాలా నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని, అలాగే బైనరీ నెంబర్ సిస్టమ్ అని, అలాగే ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని, అలాగే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అని, అలాగే క్వినరీ నెంబర్ సిస్టమ్ అని, క్వాటర్నరీ నెంబర్ సిస్టమ్ అని, సెనరీ నెంబర్ సిస్టమ్ అని, అలాగే టెర్నరీ నెంబర్ సిస్టమ్ అని, ఇలా చాలా రకాల నెంబర్ సిస్టమ్స్ పేర్లు ఉన్నాయి మనకి. అవుట్ ఆఫ్ ది ఆల్ దీస్ హండ్రెడ్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్లో మనకి ఇంపార్టెంట్ అయినవి, బాగా ఫెమిలియర్ అయినవి డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. కంప్యూటర్స్కి మనం యూజ్ చేసేది బైనరీ నెంబర్ సిస్టమ్. దీన్ని మాడిఫై చేసి హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేసుకునే సిస్టమ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. జనరల్గా బైనరీ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్ మనం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు బైనరీ నెంబర్ సిస్టంలో ఇప్పుడు మనం నెంబర్ సిస్టమ్ ఒకటి రాద్దాం. అలాగే రాడిక్స్ అన్న బేస్ అన్న ఒకటే, సింబల్స్ యూజ్డ్. ఓకే, నెంబర్ సిస్టమ్ గురించి ఒకటి, రాడిక్స్ ఒకటి, సింబల్స్ యూజ్డ్ ఒకటి. సో దీంట్లో బైనరీ నెంబర్ సిస్టమ్. బైనరీ అంటే ఏంటంటే సింబల్స్ ఏమి వాడతామంటే 0, 1 వాడతాం. దీనికి 2 సింబల్స్ ఉన్నాయి కాబట్టి బేస్ని 2 అంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే 1, 0 బేస్ ఆఫ్ 2 అని రాస్తారు. ఓకే, ఆ తర్వాత బైనరీ తర్వాత ఆక్టల్ అంటే బేస్ 8. సింబల్స్ ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో దీనికి 7 దాటి నెంబర్ వెళ్ళకూడదు, 0 to 7 వరకు వెళ్ళచ్చు. సో 7, 4 బేస్ ఆఫ్ 8 అని రాయొచ్చు. 8, 4 బేస్ ఆఫ్ 8 అని రాయకూడదు, ఇది తప్పు. ఎందుకంటే సింబల్స్ 7 దాటి వెళ్ళకూడదు, 0 to 7 నెంబర్స్ దాటి వెళ్ళకూడదు. ఓకే, ఆక్టల్ తర్వాత ఆక్టల్ తర్వాత డెసిమల్ అంటే రాడిక్స్ ఆర్ బేస్ 8, 0 to 9 సింబల్స్ అనమాట. హెక్సాడెసిమల్లో 10 వరకు 0 ఉంటాయి. తర్వాత హెక్సాడెసిమల్లో రాడిక్స్ ఆర్ బేస్ ఎంత అంటే 10. సింబల్స్ ఏంటంటే 0 to 9 వరకు వాడాలి. తర్వాత ABCDEF. సో హెక్సా ప్లస్ డెసిమల్ అనేవి 10, హెక్సా అనేవి 6. 10 + 6 16 అనమాట. సో హెక్సాడెసిమల్ రాడిక్స్ ఆర్ బేస్ ఎంత అంటే 16. హెక్సాడెసిమల్ యొక్క రాడిక్స్ ఆర్ బేస్ అనేది 16. సింబల్స్ 0 to 9 అండ్ ABCDEF 10 + 6 16.